నార్త్ కరోలినాలో ఈశ్వరుడి గురి అందరినీ ఆకట్టుకుంటోంది. మౌంట్ సోమ మీద నిర్వహించిన సోమనాథేశ్వర ఆలయాన్ని ఎన్ఆర్ఐలు వేలాదిగా వెళ్లి చూస్తున్నారు. మౌంట్ సోమ మీద టీవీ9 USA ఎక్స్క్లూజివ్ స్టోరీ చూద్దాం. ఈ గుడి నిర్మాణము డాక్టర్ మైకేల్ మామాస్ గారు ఈ గుడి స్థాపించడం జరిగింది. ఆయన వారి శిష్యులు అందరూ కూడా చక్కగా అందరూ ఫండ్స్ చేసుకుని ఈ గుడి నిర్మాణం చేయడం జరిగింది. ఈ గుడి నిర్మాణం కూడా చాలా వైదిక శైలిలో పూర్వకాలపు వేదిక వాస్తు అనుసరించి చక్కగా గుడి నిర్మాణం చేయటం జరిగింది. తర్వాత ఇక్కడ స్వామివారు అత్యంత అనేకమైనటువంటి మహిమాన్వితమైనటువంటి స్వామివారు అనేక మహిమలు చేయటం జరిగింది. ఇక్కడ ఇది అమెరికన్స్ కలిసి గుడి కడుతున్నారు. ఒక కొండ మీద మాకు ఒక ఇన్విటేషన్ వచ్చింది. మహర్షి మహేష్ యోగి గారి దాంట్లో పనిచేస్తున్నారు, మీరు రావాలి అని మా వారి స్నేహితులు పార్థసారథి గారు అడిగారు మమ్మల్ని. అమెరికన్స్ ఏంటి, గుడి కట్టడం ఏంటి, ఎందుకు రావాలి, ఏంటి కథ మాకు అర్థం కాలేదు. మేము చేస్తుంది కరెక్టా రాంగా ఆలోచించుకునే సమయంలో మా తమ్ముడు ఇక్కడ అమెరికాలో సైంటిస్ట్గా పనిచేస్తున్నాడు. దీని గురించి కనుక్కో, అసలు మనం ఏం చేయాలి, ఏంటి రావాలా, అసలు ఏంటి పరిస్థితిని అడిగితే తను వెంటనే ఈ కొండ గురించి తెలుసుకున్నాడు. ఈ కొండ మౌంట్ సోమ అని పేరు పెట్టారు. ఎక్కడైతే సోమరసం ఉంటుందో అది మన ఋగ్వేదంలో చాలా విశేషంగా చెప్పబడింది. దాని గురించి ఈ మైకేల్ మామస్ అనే ఈ ఫౌండరు ఆయన ఎన్లైటెన్ సిటీ గురించి తెలుసుకుంటూ రీసెర్చ్ చేసుకుంటూ ఒక గుడి కట్టాలనే ఆ తాపత్రయంలో చేసినటువంటి భాగంగా నిర్మించినటువంటిది ఈ సోమేశ్వరాలయం అని చెప్పేసి మాకు ఒక వార్త వచ్చింది. ఇక్కడ ఈ కొండ మీద ఇది 500 ఎకరాల కొండ అయితే ఈ కొండ మీద ఒక 50 మంది దాకా అమెరికన్లు, అలాగే కొంతమంది చైనీస్, కొంతమంది తైవాన్ నుంచి వచ్చిన వాళ్ళు, కొంతమంది ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ వసుధైవ కుటుంబకం చూడాలి అంటే ఈ మౌంట్ సోమ మీద చూడొచ్చు. కొంతమంది భారతీయులు కూడా ఇక్కడ ఉన్నారనమాట. శనివారం ఆదివారం వచ్చేసరికి ఈ దర్శనానికి ఎంతో మంది వస్తూ ఉంటారు. శివాయ గురువే నమః. All my years with him, I was in the ashram for 10 years, but my whole life from the time I was 21, he filled my heart, you know. Punjaji was with Maharshi also. I remember when I was in the ashram, I think I was probably around 30 years old then. Someone else in the ashram just started talking, just a friend, another person in the ashram, and he was saying that in the Shastras, there's an explanation of how to build an enlightened city. And an enlightened city is a place, you know, a temple radiates an influence, very powerful influence.